మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 36వ వచనం. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్త ఎలీయా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేళ్ల దేవా, ఇశ్రాయేళ్ల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసితివనియు ఈ దినమున కనపరచుము. ఈ దినమున ఏం చేస్తూ వచ్చినాడంటే అస్తమయము నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేశాడు. ఏలియాకు ఒక సమయం వచ్చింది. ఏ సమయం? 400 బయలు ప్రవక్తల ముందు దేవుణ్ణి గణపరిచే సమయం, దేవుని సన్నిధిలో ప్రార్థించే సమయం కదా. 400 మంది ఒకవైపు ఉన్నాడు, ఏలియా ఒక్కడే ఒకవైపున ఉన్నాడు. యెహోవా దేవుడు అయితే మీరు యెహోవా దేవుణ్ణి సేవించండి, బయలుదేవత అయితే బయలుదేవతను రెండు తలంపుల మధ్య మీరు ఉండొద్దని ఏలియా ప్రజలను ఏం చేస్తూ వచ్చినాడు? సవాలు విసులుతూ వచ్చినాడు. అంటే దేవుని యొక్క నామము గణపరచబడే సమయం, దేవుని యొక్క సన్నిధిలో అనేక ఆత్మలను 400 బయలు ప్రవక్తల యొక్క ఆత్మలను దేవుని సన్నిధికి మోకరింపచేసే సమయం. ఆ సమయాన్ని ఏలియా వినియోగించుకున్నాడు. దేవుని సన్నిధిలో మోకరించి అబ్రహాం, ఇస్సాకుల దేవా, నీవే భూమి ఆకాశమును సృజించిన సృష్టికర్త దేవుడు అని కనుపరుచుము. ఇప్పుడు వీళ్ళందరూ నీ సన్నిధిలోకి మోకరిస్తారు, నిన్ను సేవిస్తారు. చూడండి, అంటే ప్రార్థనా సమయాన్ని ఏలియా ఏం చేస్తూ వచ్చినాడు? వినియోగించుకున్నాడు. ఏలియా ప్రార్థన ద్వారా 400 బయలు ప్రవక్తలు దేవుని సన్నిధిలో మోకరించినారు, యెహోవా దేవుణ్ణి సేవించినారు, యెహోవా దేవుని నమ్ముకున్నాడు. యెహోవా బలిపీఠం వైపు వారి హృదయం అనే బలిపీఠాలన్నిటినీ త్రిప్పుతూ వచ్చినారు. ఏ సమయం? ప్రార్థన. నేను మనము కూడా ప్రార్థన సమయాన్ని వినియోగించుకోవాలి. చనిపోయిన తర్వాత ప్రార్థన చేస్తామా? చనిపోయిన తర్వాత ఆరాధన చేస్తామా? భూమి మీద ఉన్న దినాలలోనే దేవుడు నీకు ఇచ్చే ఈ ప్రార్థనా సమయాన్ని వినియోగించుకోవాలి. మన కుటుంబాలు, మనము, సంఘము, గ్రామము రక్షించబడాలంటే ఏకైక సూత్రం ఏంటంట? ప్రార్థన. ఆ ప్రార్థనా సమయాన్ని మనం అందరము కూడా వినియోగించుకోవాలి. వినియోగించుకోకపోతే నీకు ఇచ్చినాను కదా ప్రార్థన సమయం, నువ్వేం చేసినావు అనుకునే సమయములను స్వాధీనము కాలములను దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. నీకు కూడా దేవుడు ఆ సమయాలను ఇస్తున్నాడు. ఆ ప్రార్థన సమయాన్ని ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంట? వినియోగించుకోవాలి. చివరిగా చూడండి, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము మిగతా 2 చదువుకొని ముగించుకుందాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. 4వ అధ్యాయం 14వ వచనం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం, పేజీ నంబరు 417. నీవు ఈ సమయమందు ఏమియూ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ ఇంటి వారును నశించుదురు. నీవు సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని. చూడండి, ఇక్కడ ఒక ఆమెకు దేవుడు సమయం ఇచ్చాడు. ఎవరికి? ఎస్తేరు. యూదులు హతమార్చబడుతున్నప్పుడు ఏం చేస్తూ వచ్చిన మొర్దుకై ఒక మెసేజ్ పంపినాడు. అమ్మా ఎస్తేరక్క, మన యూదా జాతిని ఫలానా మనిషి నాశనం చేయాలని చూస్తా ఉన్నాడు, నీవు ఆ రాజుతో మనవి చేయనన్నప్పుడు ఎస్తేరమ్మ ఏం చేస్తుందంట? ఏ ప్రత్యుత్తరం ఇవ్వకుండా మౌనంగా ఉన్నారు. అప్పుడు మొర్దుకై మళ్ళీ సమాచారం పంపించినాడు. అమ్మా, నీ సమయమున నీవు మౌనంగా ఉంటే ఈ యూదా జాతికి మరొక దిక్కు నుండి సహాయం వస్తుంది, కానీ నీవు నీ ఇంటి వారు ఏమైపోతారు
అంటే ఏ సమయం ఇది? సహాయం చేసే సమయం. అంటే ఈ యూదా జాతిని రక్షించడానికి కొరకే, యూదా జాతిని ఆ యొక్క మరణ పాత్రల నుండి, ఆ యొక్క మరణ శాసనం నుండి రక్షించడానికి కొరకే ఎస్తేరును వాడుకోవాలని దేవుడు ఉద్దేశించినాడు. ఈ సమయమున నీవు మౌనంగా ఉంటే యూదులకు మరొక దిక్కు నుండి సహాయం వస్తుందిలే గాని, అంటే ఎస్తేరు నీవు యూదా జాతికి సహాయం చేయకపోతే వేరే దిక్కు నుండి సహాయం వస్తుందిలే గాని నీవు ఇంటి వారు ఏమైపోతారంట? అంటే ఏ సమయం అక్క? సహాయం చేసే ఎస్తేరుకి దేవుడు ఇచ్చాడు. యూదా జాతిని రక్షించడానికి కొరకే, సహాయం చేయడానికి కొరకే సమయం ఇచ్చాడు. ఆ సమయాన్ని ఏం చేస్తూ వచ్చింది? ఎస్తేరు వినియోగించుకున్నది. ఒకవేళ వినియోగించుకోకపోతే ఏమన్నాడు మొర్దెకై? నీవు వినియోగించకపోతే నీవు ఇంటి వారు నశించిపోతారు, కానీ యూదా జాతిని మరొక దిక్కు నుండి సహాయము అందిస్తా. అంటే సహాయము చేసే. అప్పుడు ఎస్తేరు ఏం చేస్తూ వచ్చింది? తన చెలికత్తెలను పిలిపించుకొని 3 దినాలు ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ వచ్చింది తన ప్రజల నిమిత్తమై. అప్పుడు యూదా జాతి అంతా మరణం నుండి రక్షించబడ్డారు. సహాయం చేసే మొట్టమొదటి సమయం చెప్పండి అక్క, రక్షణ. రెండోదిగా మారు మనసు పొందు. మూడోదిగా ప్రార్థన లేదంటే ఆరాధన సమయం. నాలుగోదిగా సహాయం చేసే ఈ సమయంలో నీవు ఊరుకుంటే మనము దేవుడు ఈ లోకంలో సహాయం చేసే సమయాన్ని దేవుడు మనకున్న దాంట్లోనే, దేవుని మందిరానికి మనం ఉన్న దాంట్లోనే, దేవుని బిడ్డలకు మనకున్న దాంట్లో లేమిలో కూడా ప్రభువుని ఏం చేయాలంట? ఘనపరచాలి. అందుకనే ఆ విధవరాలు గురించి, సారేపతి విధవరాలు కొంచెమే ఉన్నది ఆమెకు. ఆమె ఏం చేయాలనుకున్నది? తిని తృప్తి పొంది. కానీ ఎలీషా గారు వచ్చినాడు. ఏం చేసినాడు? నీ దగ్గర అదే సంఘటన ఏలియా కూడా ఎదురవుతాయి. మీ దగ్గర ఉన్నది మొదట అంటే సహాయం చేసే సమయం. ఆ ఏలియాకు సహాయం చేసి సారేపతు లేదంటే ఆ యొక్క ఆ వాగు దగ్గర సహాయం చేసే, ఏలియాకు వాగు దగ్గర సహాయం చేసే సమయాన్ని ఇస్తూ వచ్చినాడు. తర్వాత ఆమె కుటుంబం విస్తారంగా దీవించబడుతుంటుంది. అంటే సహాయం చేసే ఈ సమయాలను మనము ఈ భూమి మీద వినియోగించుకోవాలి. అందుకని ఎఫెసీ పత్రికలో ఒక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. చూడండి అక్క.